హాయ్ వ్యూవర్స్, నమస్తే, వెల్కమ్ టు శ్రీని. నేను మీ సత్యదేవ్ బూరుగుపల్లి. కృష్ణా జలాల్ని రాయలసీమలో చివరి గ్రామం వరకు చేర్చాలనే ఉద్దేశంతో ఈ హంద్రీనవ జలాలు ఈరోజు కుప్పాన్ వరకు రీచ్ అయినాయి. దీని గురించి మనతో విశ్లేషిస్తానికి అంకం చౌదరి గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. రాయలసీమలో చిట్ట చివరి గ్రామం వరకు మన కృష్ణా జలాలని, మిగిలిన జలాలను తీసుకుని వెళ్ళి సాగునీటి ప్రాజెక్టులకి అయితేనేవి, తాగునీటికి అయితేనేవి ఎద్దరు లేకుండా చేయాలని చెప్పి సంకల్పంతో ఏర్పాటు చేసిన జలాలు ఇంచుమించుగా కుప్పం అంటే మనకి తెలిసి ఆల్మోస్ట్ బార్డర్ ఆఫ్ రాయలసీమ అక్కడ వరకు రీచ్ అయింది. ఏంటి సార్ దీని సక్సెస్ ఫార్ములా ఏంటంటారు? చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి నుంచి జలం అన్నా ఆయన విపరీతమైన ఆసక్తి. ఎప్పుడు జలం అని చెప్పని జపం చేస్తూనే ఉంటాడు ఆయన. అంటే నీటి యొక్క అంటే సమృద్ధిగా కనుక నీరుంటే ఎన్ని అద్భుతాలు సృష్టించవచ్చో ఆయనకి బాగా తెలుసు. ముఖ్యంగా 2014 నుంచి 2019 వరకు శాసనసభలో పలు సందర్భాల్లో ఆయన ఈ నీటికి సంబంధించి, ప్రాజెక్టులకు సంబంధించి, సాగునీరు తాగునీరు గురించి ఎంత విడమర్చి విపరంగా చెప్పేవాడో మనం చూస్తూనే ఉన్నాం. ఆ రోజులే అన్నాడు, నువ్వు అడ్డంగా పనుకున్నా నేను పులివెందులకు నీళ్ళు ఇస్తాను అని చెప్పని. అట్లానే పులివెందులకు నీళ్ళు ఇచ్చాడు. ఈరోజు కుప్పానికి నీళ్లు మదనపల్లి కావచ్చు, లేకపోతే పొంగునూరు కావచ్చు, లేకపోతే తంబళపల్లి కావచ్చు, కుప్పానికి కావచ్చు, ఈరోజు కృష్ణా జలాలు గంగా ప్రవాహం ఈరోజు ప్రవహిస్తూనే ఉంది. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఆ రోజుల్లో కూడా 2014 నుంచి 2019 వరకు కూడా ఎక్కువగా నిధులు వీటి కోసం కేటాయించడం కూడా జరిగింది. నీటి రంగాలు అటు నుంచి పోలవరం కావచ్చు, లేకపోతే ఈ రాయలసీమలో ఉన్నటువంటి కావచ్చు, లేదంటే ఉత్తరాంధ్రకు సంబంధించినవి కావచ్చు, ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాడు. దాన్ని కొనసాగించే క్రమంలో ప్రభుత్వం 2019లో తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోవటం వల్ల, జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావటం వల్ల జరిగినటువంటి నష్టం ఏంటో ఇప్పుడు కళ్ళ ముందు అందరికీ కనపడుతూనే ఉంది. తిరిగి మళ్ళీ అధికారంలోకి రాంగంలోనే ఆయన ముఖ్యంగా వీటి మీదే ముందు దృష్టి పెట్టాడు. ఎన్ని విమర్శలు చేస్తున్నా, ఎంత వ్యతిరేకత వస్తున్నా కూడా ఆయన వీటి మీద దృష్టి పెట్టాడు. ఎందుకంటే మీకు బాగా గమనించండి, అనంతపురంలో కావచ్చు అరటి తోటలు ఏ విధంగా వచ్చినాయి, లేకపోతే ఈ కడప ఈ ప్రాంతంలో కొన్ని చోట్ల, అలాగే వాళ్ళకి నీరు అందించినందువల్ల ఈరోజు రాయలసీమ నుంచి ప్రత్యేకంగా రైళ్లు మొన్నటిదాకా ఆయన ప్రభుత్వంలో ఉండగా ఏ విధంగా ఢిల్లీ దాకా వెళ్ళినాయో చూస్తూనే ఉన్నాం. హార్టికల్చర్ హబ్గా దాన్ని మార్చాలని చెప్పని ఆయన ఎంతగా తప్పిస్తున్నాడో మనందరికీ స్పష్టంగా తెలుసు. అంటే ఈరోజు ప్రజలకి సరిగ్గా నీరు అందిస్తే, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో విపరీతమైన భూమి ఉంది, పరిశ్రమలు పెట్టుకోవడానికి. కానీ తాగునీరు సాగునీరు లేదు అక్కడ. అవి రెండు గనక అందించేసి, రహదారులు బాగు చేసేసి, విద్యుత్ గనక వాళ్ళకి అందజేస్తే ఎన్నో పరిశ్రమలు వచ్చేసి ఇప్పటిదాకా ఒకనాటి రతనాల సీమ, రాయలేలిన సీమ ఈ రాయలసీమ. మరి ఈరోజు ఈ కరువు కాటకాలతో ఉన్న ఈ సీమను బాగు చేయాలి అంటే ఆయన ముందున్నటువంటి మార్గాలు రెండు. ఒకటి అక్కడ ముఠాతత్వాన్ని లేకుండా చేయటం, రెండోది సమృద్ధిగా నీరు అందించేసి వాళ్ళ చేతి నిండా పని కల్పించటం. ఈరోజు మీరు చూడండి, అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కడ కూడా గొడవలు చాలా తక్కువ. అట్లానే ఇక్కడ కూడా వాళ్ళ చేతి నిండా పని ఉండి సమృద్ధిగా వాళ్ళ గనక ఆదాయ మార్గాలు వస్తూ ఉంటే వాళ్ళు ఆ గొడవలకు ఎందుకు వెళ్తారు? వెళ్ళరు కదా. అంటే సరైన ఆదాయ మార్గాలు లేక వాళ్ళకి జీవనం కష్టంగా ఉన్న సమయంలో ఎవరో ఒకళ్ళు ముఠా నాయకులు వాళ్ళ దగ్గర చేరదీసేసి మీరు ఆ పని చేయండి, మీకు మేము అన్నీ చూసుకుంటామనంటే సహజంగానే వాళ్ళు ఎమ్మట నడుచుకుంటూ వస్తున్నారు ఇప్పుడు దాకా. దాన్ని ఎప్పటి నుంచో రాయలసీమలో ముఠాతత్వం లేకుండా చేయాలని విశ్వప్రయత్నం చేశాడు. దానికి కర్నూలు జిల్లాలో భూమా నాగిరెడ్డి గారి కుటుంబాన్ని, గంగుల వారి కుటుంబాన్ని కలిపాడు. తర్వాత అనంతపురంలో పరిటాల రవి గారి కుటుంబాన్ని, అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబాన్ని కలిపాడు. అలాగే కడపకు వచ్చేతలకి ఆదినారాయణ రెడ్డి గారి కుటుంబాన్ని, శివారెడ్డి గారి కుటుంబాన్ని కలిపాడు. తర్వాత వాళ్ళు ఉన్నారా, కలిసి విడిపోయారా అనే దాంట్లో చూసుకుంటూ ఉంటే అది వేరే విషయం. అంటే అక్కడ వాళ్ళలో గొడవలు లేకుండా ఉంటే, అభివృద్ధి గురించి ఆలోచిస్తే, ప్రజా సమస్యల గురించి ఆలోచిస్తే, ప్రజా సమస్యల పరిష్కారాన్ని కనుక ఆలోచించి ముందుకెళ్తూ ఉంటే ఈ గొడవలు లేకుండా చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నం. అధికారంలో అన్నిసార్లు ఉండి 14 సంవత్సరాలు అధికారంలో ఉండి
వాళ్ళు చేయాలన్నట్టుగా శత్రువుల్ని తొడమించుకుంటూ వెళ్ళాలంటే ఆయన చేయగలగడు కదా. కానీ అలాంటి కార్యక్రమాలు ఎందుకు అనుకోలేదు? ఒకసారి కత్తి పెట్టిన వాళ్ళు కత్తితోటే పోతారనే సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తి ఆయన. కాబట్టి మనకు కత్తి కాదు కావాల్సింది, కలం కావాలి వాళ్ళ చేతిలో, హలం కావాలని చెప్పి భావించాడే తప్ప ఈ విధంగా ఉండాలని చెప్పి ఆయన ఎప్పుడు కోరుకోలేదు. కాబట్టి ఈరోజు ఇంకా ప్రజల మనం రోజుకి ఆయన పొందుతున్నాడని అయితే నేనైతే భావిస్తున్నాను. ఇప్పుడు ఈ హంద్రీనేవా లేకపోతే పోతిరెడ్డిపాడు నుంచి నీరు అందించే క్రమంలో భాగంగా వీటన్నిటికీ నీరు అందించే క్రమం ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు. అంటే పోలవరం పూర్తి అయిపోయింది, ఇప్పుడు బనకచర్ల అంశాన్ని కొత్తగా ఎత్తుకున్నాడు ఆయన. దాని ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు దానికి రాదాంతం చేస్తూ ఉన్నారు. ఆయన ఉద్దేశం ఏంటంటే స్పష్టంగా మిగులు జలాలు, వరద జలాలు ఇప్పుడు ఒకవేళ నిజంగానే ఎక్కువ వస్తాయి, కాదు ఎక్కువ వస్తాయి, ఎక్కువ వచ్చే నీళ్లు ఆంధ్ర పరివాహక ప్రాంతంలోకి వస్తాయి. ఎనికి తీసుకెళ్తారు వాళ్ళు? ఏమన్నా చేయలేరు కదా. ఈ జలాన్ని సద్వినియోగం చేసుకుంటా అంటే దాని మీదకి ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారో అర్థం కావట్లేదు. అదే మాట ఆయన కూడా చెబుతూనే ఉన్నాడు. వృధా జలాలు, సముద్రం పాలవుతున్న జలాలు, అక్కడి నుంచి వచ్చిన జలాలు. మామూలుగా అంతర్జాతీయ జల వివాదాల్లో ఒక క్లాజ్ ఒకటి ఉంది. ఏంటయ్యా అంటే నీటి కేటాయింపులు జరిగినాయి అనుకోండి, ఈ వరద జలాల మీద ఏదైనా హక్కులు కనుక కోరారనుకోండి, వాళ్ళు హక్కులు కోరితే వరద జలాలు కిందకు రానియకూడదు. నువ్వేమో హక్కులు కావాలంటున్నావు, నీళ్లు తీసుకుంటున్నావు, మరి నీళ్ళు అధికంగా వచ్చినప్పుడు కిందకు వదులుతున్నావు, ఆ వరదలు నువ్వు అనుభవించవచ్చు కదా. అదే కదండి, మొన్న వాళ్ళకి తెలంగాణలో మీరు గోదావరి నదిపై ఎన్ని ప్రాజెక్టులు కట్టుకుంటారో కట్టుకోండి, మేము అభ్యంతరం చెప్తామని చెప్పి కూడా ఆయన చెప్పిన సందర్భం ఉంది కదా. తెలియక కనీసం అధికారంలో ఉన్న వాళ్ళకు కూడా ఈ అవగాహన లేక మాట్లాడుతూ ఉంటారన్నమాట. అంటే ఇక్కడ గమనించు, వాళ్ళు ఎన్ని కత్తులు అడ్డం పెట్టినా చంద్రబాబు నాయుడు గారు బలకచర్ల కనుక ఆయన చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నాడు కాబట్టి దాన్ని పూర్తి చేస్తాడు, అందులో సందేహం ఏమీ లేదు. దానికి కావాల్సినటువంటి ప్రణాళిక అంతా ఆయన రచించుకున్నాడు, ముందుకెళ్తానే ఉంటాడు. దీనివల్ల ఏదో కొంపలు ముందుకు పోతున్నట్టు మళ్ళీ విద్వేషాలు రగలగొట్టడానికి మాట్లాడుకుంటున్నారు తప్ప వృధా పోయే జలాలను సద్వినియోగం చేసుకుంటామంటే, సాటి తెలుగువాడు సద్వినియోగం చేసుకుంటారంటే సంతోషపడాలా. లేదు మీరు ఏదైనా ప్రాజెక్టులు కట్టుతున్నారంటే అడ్డుపడితే దాని గురించి విమర్శించాలా. మీరు కట్టుకోండి, నాకు అభ్యంతరం లేదంటే మీరు కట్టుకోండి, మీ దగ్గర మిగిలియే కదా కిందకెళ్ళేది. వృధాగా పోయే నీరునే కదా మేము వాడుకుంటాం అనేది. ఇప్పటికీ కృష్ణా పరివాహక ప్రాంతంలో కావచ్చు, మిగిలిన చోట్ల కావచ్చు, గోదావరి దాంట్లో కావచ్చు, ఏదైతే మహారాష్ట్రకు ఉందో వర్షాలు తక్కువగా పడినప్పుడు వాళ్ళు జలాశయాలు నిండిన తర్వాతే కదా కిందకు వదులుతుంది. దామాషా ప్రకారం ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ముందు వాళ్ళు ఉంటున్నారు కాబట్టి, వాళ్ళు పైన ఉంటున్నారు కాబట్టి మా వాటా ప్రకారం మా వాటా వాడుకున్న తర్వాత కిందకు అంటున్నారు. వాళ్ళ వాటా వాళ్ళకి వచ్చేంత వరకు తక్కువ నీళ్లు పడితే, వర్షం పడితే వాళ్ళు కిందకు నీళ్ళు రానివ్వట్లేదు కదా. అక్కడి నుంచి కర్ణాటక వాళ్ళు మనకు రానివ్వట్లేదు కదా. ఇప్పుడు తెలంగాణ కూడా ఇంకో భాగం అయిపోయింది. ఈ నీళ్లు వాళ్ళు రాకుండా కిందకు వదిలేకుండా చేస్తున్నప్పుడు వరదలు వచ్చినప్పుడు కూడా వాళ్ళు దాన్ని భరాయించాలి కదా. కానీ ఎవరు భరాయించరు. ఈ లాజిక్ని అసలు ఎవరు కూడా దాని గురించి పెద్దగా ఆలోచించినట్టు నాకైతే కనపట్ల. ఏదేమైనా సరే ఆయన చేయాలనుకుని చేస్తాడు. సస్యశ్యామలం చేయాలి ఆంధ్ర రాష్ట్రాన్ని. ఆయన కోరిక ఏంటంటే ప్రతి ఎకరాకి నీరు అందించాలి, ఈ వృధాగా పోయే జలాలని ప్రజలకు అందజేస్తే చాలా అద్భుతాలు సృష్టిస్తారు నీరంటూ వస్తే అనేది ఆయన భావన. ఆ భావనకి అనుగుణంగానే ఇవన్నీ ముందుకు తీసుకెళ్తున్నాడు. నిస్సందేహంగా ఆయన అనుకున్నట్టు సాధిస్తాడని అయితే నేనైతే భావిస్తున్నా. నదీ జలాలని కలిపే క్రమంలో మొట్టమొదటగా అనుసంధానం చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అంటే ఈ నదుల అనుసంధానం అనే కాన్సెప్ట్లో భాగంగా ఈయన భగీరథుగా నిలుస్తాడనే ఒక ఇదితోటి దీన్ని ఏ విధంగా బ్రేక్ చేయాలని చెప్పి బనకచర్ల ప్రాజెక్ట్ అడ్డుకుంటున్నారంటారు. అంటే ఇక్కడ వాళ్ళకి అవగాహన లేక, ఉపయోగాలు ఏంటో తెలియక, రాజకీయ లబ్ధి కోసం మాత్రమే మాట్లాడుతున్నారే తప్ప వాళ్ళకు వచ్చి ఇంత నష్టం కూడా లేదనే విషయాన్ని మర్చిపోకూడదు. ఇంత నష్టం కూడా లేదు వాళ్ళకి. రాజకీయ అవగాహన లేక రాజకీయాల కోసం మాట్లాడుతున్నారే తప్ప ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవట్లేదు వాళ్ళు. దాన్ని అర్థం చేసుకోవడంలో వాళ్ళు విఫలమవుతున్నారని అయితే నేను భావిస్తున్నాను.